ఎవరిది? ఎక్కడా? జీవనవాహిని. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో వెరీ 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 హ్యాపీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో కలవబోతున్నాను. సో మీ అందరు ఎలా ఉన్నారు? ఎండాకాలం వచ్చేస్తుంది, చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అండ్ సో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఈరోజు నక్షత్రకి అక్షరాభ్యాసం. ఎస్, అవునండి. డేస్ అయిపోయిందా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందా అని అనిపిస్తా ఉంది. అంత అల్లరితో, సో క్యూట్ గా మాటలతో అక్షరాభ్యాసంలోకి అడుగుపెట్టింది. సో అందరం కలిసి, ఫ్యామిలీ అందరం కలిసి బాసరకి బయలుదేరాము. అక్కడ ఈరోజు అక్షరాభ్యాసము. అద్భుతమైన ప్లేస్ బాసర. మనకి ఫస్ట్ అక్షరాభ్యాసం అనగానే, సరస్వతి నిలయం అనగానే మనకు గుర్తుకొచ్చేది తెలంగాణలో ఉన్నటువంటి బాసర అనమాట. నేనైతే ఇంతకు ముందు వెళ్ళాను కానీ గుర్తులేదు, ఇది ఫస్ట్ టైం అనమాట బాసర. సో మీకు గనక మీకు అక్షరాభ్యాసం చేసిన టైం గనక ఆ రోజులు గుర్తుకుంటే జస్ట్ మన ఈ వీడియో కింద కామెంట్ చేయండి. జస్ట్ అలా మీ మెమొరీని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, మీ యొక్క తీపి జ్ఞాపకాన్ని. చాలా మందికి ఆ టైంలో గుర్తు ఉండదు. ఎందుకనంటే మనం చాలా చిన్నపిల్లలై ఉంటాం. అమ్మ నాన్న ఎక్కడ చేయించారు ఏంటో నాకు కూడా అంత ఐడియా అయితే లేదు. మా అమ్మని అడిగితే నేనేమో మర్చిపోయాను అనంది. సో నక్షత్రకి తను ఎప్పుడన్నా పెద్దగా అయ్యి తన వీడియో చూసుకోవాలి అని అంటే మళ్ళీ తనకి ఒక మెమొరబుల్ ఒక వీడియో ఉండాలి కదా అని ఈ వీడియోని తనకి గిఫ్ట్గా తను చూసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ వీడియోని ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియోని అంతా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో నక్షత్ర తన భవిష్యత్తులో ఎంత బాగా చదివి తను ఏ స్థాయిలో ఉండాలనుకుంటుందో ఆ స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వ్యూవర్స్ మీ అందరూ కూడా బ్లెస్ చేయండి నక్షత్రని మీ అందరూ కూడా. చాలా చిన్న, ఇప్పుడు ఏంటి చెయ్యిలా అంటున్నానా, కింద మా ఖ్యాతికమ్మ, నేను వీడియో చేస్తాను కదా, అస్సలు చూడండి ఎలా తంతుందో చూడండి, అలా కాళ్ళతో ఒక్క తన్నడం తన్నట్లేదు అనమాట. అదిగోండి ఫైట్ చేస్తారా అనే ఒక పదం నా పాటలో వచ్చింది. డెఫినెట్గా తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు, నదులు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకా ఏవైనా తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల్ని నా పాటలో అలా పొందపరచడం జరిగింది. నా జీవితంలో నాకు ఇచ్చిన అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గోరేటెంకన్న గారికి నాకు జన్మాంతం రుణపడి ఉంటాను. నా జీవితంలో నేను ఒక అద్భుతం ఏంటి అని అంటే, నా సినిమాకి ఆ అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ సాంగ్ నాకు రాసిచ్చినందుకు గోరేటెంకన్న గారికి పేరున కృతజ్ఞతలు. సో ఒకవేళ చూడని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఆ పాట నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా ఆ పాట వాచ్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇక్కడికి వచ్చాక రూమ్స్ అన్ని చాలా బాగున్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. కాటేజెస్ చాలా బాగున్నాయి. దేవస్థానానికి ఎదురుగానే కాటేజెస్ ఉన్నాయి, కానీ కొంచెం మెయింటెన్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. మెయింటెన్స్ కొంచెం మైనస్ అనమాట. ఏంటో తెలీదు, తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలు కొంచెం మెయింటెన్స్ తక్కువనే ఉంటుంది. ఇంకా ఏ స్టేట్స్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవాలయాలు బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకు ఇది కొంచెం బాధగానే చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నవి చాలా తక్కువలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన దగ్గర, కానీ ఆ దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాత్రం ఏమి పట్టించుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. రూములు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయి. లోపల అయితే డస్ట్ ఎలర్జీ. అందుకే నేను రెడీ అయిపోయి వచ్చి కార్లో కూర్చొని ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ మీ అందరు కూడా నక్షత్రం బ్లెస్ చేస్తూ తను చదువు ఎదుగుదలలో ఇంకా చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరు బ్లెస్ చేయండి ఈ శుభ సందర్భంగా. సో మరి ఇంకేం ఆలస్యం చేయకుండా మా జర్నీని కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి అక్షరాభ్యాసాన్ని ఈ వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ఎవరిది? ఎక్కడా? ఇక్కడంటే ఎక్కడా? నేను పుట్టెరిగిన కాడ నుంచి తెలంగాణలోనే ఉన్నా. తెలంగాణలో నేను మస్తు గుళ్ళల్లో పోలే, ఫేమస్ గుళ్ళల్లో. ఆ గుడి ఇది కూడా ఒక గుడి. నేను ఇప్పటివరకు ఎప్పుడు దర్శనం చేసుకోలే. ఫస్ట్ టైం బాసర అమ్మవారి దగ్గరికి వచ్చినాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంత పెద్ద గుడి నేను ఎట్లా మిస్ అయినా అనిపించింది. అంటే ఇంత పెద్దగా ఉన్నది కదా, మీ దాంట్లో అందరూ చూసిండ్రా? అక్షరాభ్యాసం బేసిక్ ఇక్కడనే వేస్తారట. బేసిక్గా మనకు అక్షరాభ్యాసాలు అట్లాంటివి ఏం లేవులే.
సో ఈరోజు మా మరిది కూతురు అక్షరాభ్యాసం కాబట్టి మంచి అందరం కలిసి అమ్మ చాలా చూస్తాను. సినిమా వచ్చింది ఏంటి మాట్లాడుతుంటాను తిప్పేసిండ్రు. మన ఫ్యాన్స్ వచ్చి నన్ను పలకరించిందని అట్లేం కాదు. ఇక్కడ కూడా మనోళ్ళు ఉంటారు కదా, మన బిడ్డ అనుకుని అందరు చాలా మంది వచ్చి పలకరించింది అనమాట. సో ఏదేమైనా బాసరా అమ్మవారి గుడి చాలా అంటే చాలా బాగున్నది. ఇక్కడ వసంత పంచమి కంటే ఇదంతా ఫుల్ అయిపోతుందంట గుడి. ఈరోజు అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి కొత్తగా అక్షరాభ్యాసం చేసే వాళ్ళకి ఈ గడియలు మంచిగా ఉన్నాయి కాబట్టి, ఈ రోజులు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం అక్షరాభ్యాసం చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. సో నిజంగా చాలా మంచిగా ఉన్నది, మంచిగా అనిపించింది. అంటే మనం ఏదైనా గుళ్ళకి పోతే ప్రశాంతంగా ఉండాలి అని అంటారు కదా, ఇగో ఇక్కడికి వస్తే ఆ ఫీలింగ్ కలిగింది అన్నమాట. సో రాసుడేనా ఇప్పటి నుంచి ఓ కథ మేడం గారు అక్షరాభ్యాసం పెద్ద కాదు డాక్టరేట్ ఈ మేడం గారు అక్షరాభ్యాసం చేసుకొని డాక్టరేట్ తీసుకున్నంత పోజ్ కొడుతున్నది, ఆ యాటిట్యూడ్ పెడుతున్నది. ఏం నక్షత్రం ఈ రోజున? ఏం పండగ? అక్షరాభ్యాసం మనకి ఈ రోజున. పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని అలా నడుచుకొని గుడి నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్లోనే వాల్మీకి గృహాలని ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ గృహాలు అయితే. కురుక్షేత్రం తర్వాత వాల్మీకి గారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని ఆ అమ్మవారి స్వరూపాన్ని మనసులో అనుకోవటం వల్ల ఇక్కడ అమ్మవారు వెలిసారట స్వయంగా. నిజంగా చాలా బాగున్నాయి. మీరు వాచ్ చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు, మర్చిపోవద్దు. డైరెక్ట్గా గుళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఇలాంటి బొమ్మలు కొనకుండా మిస్ అవ్వకుండా రావు మేమైతే నక్షత్రకి ఖ్యాతికమ్మకి. ఫ్యామిలీతో వచ్చాం కదా, అబ్బాయి డిస్టర్బెన్స్గా ఉంటుంది. నీ దగ్గర ఉంది కదమ్మా. మనం ఇట్లా సెల్ పెడితే కోతి బొమ్మ టప్ప 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 డోల్ వాయించుతాడు చూడు. అవి పాతకాలం నిజంగా అవి ఉండేవి, కానీ ఇప్పుడు అవి లేవు. అది ఇట్లా తిప్పేదమ్మా, సెల్ సెల్ ఉంటుంది. సెల్ వేసి అయితే టప్ప 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 కొడుతూనే ఉంటుంది. సరదాగా చెరుకు రసం నాకు ఒక గ్లాస్ కావాలి. చెరుకు రసం ఒక గ్లాస్, బిందెడు ఒక బిందెడు తీసుకోవాలి. షుగర్ నువ్వు అది తాగుతున్నావు సోడా? గోలి సోడా తాగుతుంది బాగా తీయదు. ఇచ్చే రేట్ చెప్పరాదమ్మా, మనకు కూడా అంతేనా? ఒకటే రేట్ ఉంటుంది. 100 వీళ్ళంతా ఏ ఊరు నుంచి వచ్చారు? మరి వీళ్ళు లేదు మహారాష్ట్ర ఇక్కడనే మన ఇక్కడ హైదరాబాద్. బాబు దొంగలున్నారట, బాబు బాబు దొంగలున్నారట. పంచుడు మే
మేలి మై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఏమండి చెప్పండి, పద్యం చెప్పండి. చెప్పండి 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 ఏమండి చెప్పండి, పద్యం చెప్పండి. చెప్పండి. మేడిపండు. ఇగో పసుపు కుంకుమ. ఏంటి పిల్లలందరూ ఎక్కరట్నా? ఎక్కుతారు. అలా ఒక 100 రూపాయలు ఇస్తే అలా 100 వాళ్ళు ఎక్కర అడుగుచో ఆ పసుపు అవన్నీ చింపు ప్యాకెట్లు. అయ్యో ఇప్పుడు చెప్తారా, అది అలా అంటుకుంటుంది కదా. గంగలో గంగలు మేడం ముందు వదిలేయి, కొండకు తెల్లకుండా దీపం వదిలిన తర్వాత అందరికి సార్ వాటరేనా? కూర్చోండి, కాలు పెట్టుకో, వాటర్ ఏం కాదు. పెట్టుకో, 2 కాలు పెట్టుకో, 2 కాలు పెట్టుకో, 2 కాలు పెట్టాడు బయట. చేపలు మింగు, చేపలు తింటా మేడం. చేపలు పట్టుకోగలరు. ఇదేదో ముక్కు వచ్చింది. ఇది పట్టుకోరా చెయ్యి 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 నక్షత్రం వస్తావా? ఇక్కడ వరకు రా, ఇక్కడ వరకు రా, నేను పట్టుకుంటాను. ఇక్కడ స్నానాలు చేస్తున్నారు కదా, మనం కూడా చేయొచ్చా?
డాడీ కూడా వస్తారు, మమ్మీ కూడా వస్తారు, అమ్మమ్మలు కూడా వస్తారు. నక్షత్ర గుర్రం ఎక్కింది. నువ్వు హార్స్ ఇష్టమా నీకు? ఇలా ఇలా పట్టుకోవాలి, ఇది ఇవ్వాలి, ఈ హ్యాండిల్కి పట్టుకోవాలి. గట్టిగా పట్టుకో. పేరేంది? ఎంతట్రా? అద్భుతమైన దర్శనం, నక్షత్ర అక్షరాభ్యాసం, గోదావరి ప్రయాణం అయితే నిజంగా బ్యూటిఫుల్ అని చెప్పాలి. మీలో చాలామందికి కూడా ఎక్కడో అక్కడ మీరు పడవ ప్రయాణం చేసి ఉంటారు, అది గుర్తుకొచ్చింది అనుకుంటున్నాను. సో సాయంత్రం అయ్యింది, తిరుగు ప్రయాణం హైదరాబాద్కి మళ్ళీ బయలుదేరామన్నమాట. సో చాలా హ్యాపీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలిసామని. సో మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.